అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. హలో, మీ గొంతు బాగా తెలిసినట్టుంది. మీరు నాకు బాగా పరిచయం ఉన్న మనిషిలా ఉన్నారు. నేను దూరం చేసుకున్న మనిషి గురించి వెతుకుతున్నాను. తను నాకు ఎప్పుడు కనపడుతుందా అని ఎదురు చూస్తున్నాను. మీ గొంతు అచ్చం అలాగే ఉంది. అదేంటి అంకుల్, ఇటువైపు నుంచి మీరే మాట్లాడుతున్నారు, అటువైపు నుంచి నా ఫ్రెండ్ మాట్లాడడం లేదా? లేదమ్మా, తను నా గొంతు వింటే తన గొంతులోంచి ఒక్క మాట కూడా రాదు. నా ఫ్రెండ్ అలా చెయ్యదు. ఫోన్ ఇటివ్వండి. హలో ఫ్రెండు. ఫ్రెండు, హలో. సీత, ఎమర్జెన్సీ కేసు వచ్చింది, కొంచెం తొందరగా రామ్మా. అలాగేనండి. ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందంట, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను. సరేనమ్మా. అదేంటమ్మా, మాట్లాడుతుంటే అలా ఫోన్ కట్ చేసావు? అక్కడ నా ఫ్రెండ్ మాట్లాడడం లేదు, మీ మాట వినడం లేదు. అర్జెంట్ కేసు అంటూ పేషెంట్ని చూడాలంటూ ఫోన్ పక్కన పెట్టి వెళ్ళిపోయింది. అవునా? మా సీత అంతే బాబు, ఎప్పుడూ పని పని అంటూ పనిలోనే ఉంటుంది. అందులోనూ హాస్పిటల్లో కదా, ప్రాణాల మీదకొచ్చిన వాళ్లే వస్తారు. ప్రాణాలు కాపాడడానికి వీళ్ళు పరుగులు పెడుతూ ఉంటారు. అదే అయి ఉంటుంది. సరే, కళ్యాణ్ గారు రావడానికి లేట్ అవుతుందేమో, నేను బయలుదేరతాను. అదేంటి అంకుల్, ఈరోజు కూడా నా ఫ్రెండ్ని పరిచయం చేయకుండానే వెళ్ళిపోతావా? నీ ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంది కదా, అనవసరంగా తన్నెందుకు ఇబ్బంది పెట్టడం? మరోసారి వస్తాను, తప్పకుండా తన్ని కలుస్తాను. సరేనా? చాక్లెట్ తీసుకో. బాయ్, వస్తానండి. స్వామి, అన్నింటికీ మూలం నువ్వే, నడిపించేది నువ్వే, గెలిపించేది నువ్వే. అందరికీ దూరమై ఒంటరిగా బ్రతుకుతున్నాను. నా జీవితం అనుకున్న జానకి కూడా నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది. అయినా నేను బ్రతుకుతున్నది ఒకే ఒక్క ఆశతో. వర్ష నాకు కనిపించాలని, తన మనవరాల్ని శంకర్కి అప్పగించాలని. అదే ఆశ శ్వాసగా మారి నన్ను బ్రతికిస్తోంది. ఇన్నాళ్ళు వర్షాకీర్తి ఎక్కడున్నారా అని వెతికాను, కానీ వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఆధారం చూపించావు. ఇంకా ఎందుకు స్వామి నన్ను పరీక్షిస్తావు? నా మనవరాలను నాకు చూపించు. కీర్తికి తన ఆస్తిని అప్పగించాల్సిన బాధ్యత ఉంది. రాకు కూతుర్ని శంకర్కి అప్పగించాల్సిన బాధ్యత ఉంది. అన్ని బాధ్యతలు తీర్చుకునే శక్తిని, మార్గాన్ని నువ్వే చూపించాలి స్వామి. నా వాళ్ళు నా దగ్గరికి చేరేలా చూడు స్వామి. అమరాని, నేను నా మనవరాళ్ళ కోసం ఆ దేవుణ్ణి అడిగిన ప్రతిసారి నువ్వు నాకు ఎదురుపడుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నిన్ను వర్షాన్ని చూసిన ప్రతిసారి నా కీర్తి, మా సీత కూతురు మీలాగే ఉండేదేమని నా మనసుకు అనిపిస్తూ ఉంటుందమ్మా. అదంతా మా మీద మీకున్న అభిమానం తాతయ్య. అయిన వాళ్ళు లేని అనాథలమైన మాకు ఆత్మీయతను పంచే తాతయ్యగా వచ్చారు. అది నా గొప్పతనం కాదమ్మా, అంతా ఆ భగవంతుడి లీల. ఎవరిని ఎందుకు కలుపుతాడో, మళ్ళీ ఎందుకు విడదీస్తాడో అది ఆ సర్వాంతర్యామికి తప్ప మనలాంటి సామాన్యులకు అర్థం కాదమ్మా. నిజమే తాతయ్య, కానీ అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ దేవుడికి అర్థం కాదు, పడుతున్న మనకి తప్ప. వర్ష కనిపించినందుకు నేనెంత నరకాన్ని చూస్తున్నానో నాకు తెలుసు. బాధపడకమ్మా,
వర్ష ఎక్కడున్నా బాగానే ఉంటుంది. అలా అనుకొని సరిపెట్టుకుంటున్నాను తాతయ్య. ఆ దేవుణ్ణి మనసారా నమ్ముకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడమ్మా. దానికి నిదర్శనం నేనే. ఎన్ని రోజులు నా మనవరాల కోసం ఏ ఆధారం లేకుండా వెతికాను కదా, కానీ వాళ్ళని కనిపెట్టే ఆధారం అనుకోకుండా ఆ దేవుడే నాకు చూపించాడమ్మా. దాంతో తొందరలోనే నేను వాళ్ళని కనిపెట్టగలననే నమ్మకం వచ్చింది. ఆ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా కరుణిస్తాడనుకుంటా తాతయ్య. మీకు వెతుక్కునేందుకు ఆధారం చూపించాడు. బ్రతికే ఆధారం కోల్పోయిన నాకు గుళ్ళో ప్రసాదాలు చేసే మార్గాన్ని చూపించాడు. నువ్వు గుళ్ళో ప్రసాదం చేసుకుని బ్రతకడం ఏంటమ్మా? మీ హోటల్ ఏమైంది? కొన్ని కారణాల వల్ల అన్నం పెట్టే హోటల్ని అమ్మేశాను తాతయ్య. ఎంత పనిచేసావమ్మా. ఒక్క మాట నాతో చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు రానిచ్చేవాణ్ణి కాదు కదా. ఆ ఆలోచన నాకు రాలేదు తాతయ్య. అది కాకుండా 10 లక్షలు ఉన్న పళంగా కావాలి. అందుకే హోటల్ని అమ్మాను తాతయ్య. ఆ హోటల్ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసమ్మా. అలాంటి హోటల్ అమ్మితే నీకు కష్టం అనిపించలేదా? అయిన వాళ్ళు బావుండాలి అంటే ఒక్కోసారి మనకిష్టమైంది వదులుకోవాలి తాతయ్య. బాధ అనిపిస్తుంది, అయినా అనుభవించాలి. కష్టాలని సహించాలి. ఎందుకంటే నా వాళ్ళ కోసమే కదా ఇదంతా చేస్తున్నాననే తృప్తి నాకుంటుంది కదా తాతయ్య. అది ఎంత కష్టమైనా మరిపిస్తుంది. చాలామంది బంధాలని బరువుని దూరం చేసుకుంటారు, కానీ ఆ బంధాలని కలుపుకునేవాడికి తెలుస్తుందమ్మా. నా అనేవాళ్ళున్నారనే ధైర్యం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. ఆ విషయంలో చాలామంది నిన్ను చూసి నేర్చుకోవాలమ్మా. విడిపోవడం సులభం, కానీ కలుపుకోవడం కష్టమని. చల్లగా ఉండు తల్లి. ఉంటాను. అలాగే తాతయ్య. అన్నయ్య, నేను మళ్ళీ వచ్చింది మీ మీద అభిమానంతో కాదు, ఎప్పటినుంచో నాకు కలగా మిగిలిపోయిన చైర్మన్ కుర్చీ గురించి. మీ స్థానంలోకి నేను రావాలి. శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్పర్సన్ కావాలి. అన్నయ్య, ఎప్పుడూ వర్కేనా? ముందు కాఫీ తాగండి. వర్క్లో ఉంటే దేని మీద ధ్యాస ఉండదమ్మా. నిజమే అన్నయ్య, మనసు బాగాలేనప్పుడు వర్క్ మనిషికి మంచి మెడిసిన్. అందులో పడితే టైం ఏంటి, ప్రపంచమే తెలీదు. నువ్వు చెప్పింది నిజమే. ఒకప్పుడు నేను అలాగే వర్క్ చేసేవాణ్ణి, కానీ ఇప్పుడు వయస్సు మనసు రెండూ సహకరించట్లేదు. మరి మీరే కష్టపడటం ఎందుకు? సమంతకి అప్పగించచ్చు కదా. ఏంటి మహి, సమంతకి బిజినెస్ వ్యవహారాలా? దానికేం తెలుస్తుంది, చిన్నపిల్ల. వరసకి తాతే అయినా సమంతని తండ్రిలా పెంచారు కాబట్టి మీకు తను అలాగే కనపడుతుందన్నయ్యా. సమంత చిన్నపిల్ల కాదు, పెళ్ళైన ఆడపిల్ల. నిజమేనమ్మా. శామ్ ఇష్టపడిందని వంశీతో పెళ్లి చేశాను, కానీ వంశీ వదిలేశాడు. శామ్ బాధపడుతోంది. వాళ్ళ జీవితం అలా అయినందుకు పూర్ణ బెంగ పెట్టుకుంది. సమంత అలా బాధగా తిరుగుతుంటే వదిన కోలుకోలేదన్నయ్యా. వంశీని రప్పించే ప్రయత్నాలు చేస్తూనే సమంతకి బిజినెస్ బాధ్యతలు కూడా అప్పగించండి. నేనిలా అంటున్నానని మరోలా అనుకోకండి అన్నయ్యా.
అందరం ఎంతకాలం అని ఉండిపోతాం? నీ తర్వాత ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత సమంతదే కదా. వారసుడు లేని మన ఇంటికి వారసురాలే ఆధారం కదా. ముందే తనకి బాధ్యతలు అప్పగిస్తే తనకి కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. మీకు వదనను చూసుకునే ప్రశాంతత దక్కుతుంది. పని మనిషిగా వచ్చి పనికిమాలిన సలహాలు ఇస్తుందేంటి అని మీరు అనుకుంటే వదిలేండి అన్నయ్య. లేదమ్మా, నువ్విచ్చింది మంచి సలహానే. కానీ సమంత అంతటి సమర్థురాలా అని ఆలోచిస్తున్నాను. తనకు చాలా కోపం ఎక్కువ, తననుకున్న జరగాలని పంతం ఎక్కువ. అలాంటి సమంతకి ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నారు? సమంతకి మీ పోలికే. మీరేదైనా అనుకుంటే అది జరిగి తీరుతుంది. అందుకేగా ఆ సూర్యం ఎత్తులని మీరు చిత్తు చేయగలిగారు. సమంతకి అచ్చం మీ పోలికే వచ్చింది. అది కాక మళ్ళీ ఆ సూర్యం బిజినెస్లోకి దిగాడు. తన వ్యాపారాలు తనే చూసుకుంటున్నాడు. అందులో మనకి అభ్యంతరం లేదు. కానీ సూర్యం పోటీకొచ్చేది మీతో, పతనం చెయ్యాలని అనుకున్నది మిమ్మల్ని. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బిజినెస్లో బిజీగా ఉంటే బాధలో ఉన్న వదిన ఒంటరైపోయి బెంక పెట్టుకుంటుంది. ఇటుంటే సూర్యం ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అందుకే బిజినెస్లో మీకు సాయం కావాలి. అది అయిన వాళ్లే అయ్యుండాలి. అదంతా నిజమేనమ్మా. కానీ ఎలాంటి ట్రైనింగ్ లేకుండా సమంతను ఆఫీస్లో కూర్చోబెట్టలేను. ఆ ట్రైనింగ్ మీరే ఇవ్వచ్చు కదా అన్నయ్య. అనవసరంగా వంశీకంత ట్రైనింగ్ ఇచ్చారు. అదే సమంతకిచ్చుంటే ఈరోజు మీకు సాయంగా ఉండేది. నమ్మిన వాళ్లే మోసం చేస్తారని అనుకోం కదా. వంశీని నమ్మాను, అది తప్పైపోయింది. ఇప్పుడు మనసేం బాలేదు. నాకు సాయం చేస్తావా? ఏంటన్నయ్యా, నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను, అడగండి. మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి సమంతకు అన్ని మెలకువలు నేర్పించి నా మనవరాల్ని నా అంత బిజినెస్ మ్యాన్గా మార్చు. నేనా? నువ్వే. నీ శక్తి ఏంటో నాకు తెలుసు. ఇది నా మాట కాదనకు. అలాగే అన్నయ్య, మీ మాటనే నేను శాసనంలా భావిస్తాను. సమంతని వజ్రంలా మార్చి చూపిస్తాను. కుర్చీలో కూర్చునేది నీ మనవరాలు కాదన్నయ్యా, నేను. హాయ్ ప్రియా. అదేంటి బేబీ, నీ ఫ్రెండ్ పలకరిస్తే పలకకుండా అలా మొహం పక్కకి తిప్పుకుంటున్నావు? తప్పు చేస్తే కోపం రాదా డాడీ? నేను తప్పు చేశానా? ఏంటది? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు మాట్లాడకు. నాకు మరింత కోపం వస్తుంది. అరే, తనకి తెలియదని చెప్తోంది కదా, నీకెందుకు కోపం వచ్చిందో నువ్వే చెప్పు. అదే బాబు, ఈరోజు ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చారు కదా, అతనితో మన సీత ఫోన్లో మాట్లాడలేదని కోపం వచ్చినట్టుంది. వచ్చినట్లు ఉండటం కాదు, వచ్చింది. అదా నీ కోపానికి కారణము? నువ్వు చేసిన పనికి ఆ అంకుల్ ఎంత ఫీల్ అయ్యారో నీకు తెలుసా? సారీ ప్రియా, నేను హాస్పిటల్లో ఉన్నాను కదా, అప్పుడే ఒక సీరియస్ కేసు వచ్చింది, అందుకే మాట్లాడలేకపోయాను. హాస్పిటల్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా? చాలా మంది ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారుగా. హాస్పిటల్లో ఎంతమందున్నా సీతలాగా ఎవరూ చూసుకోలేరు, అందుకే నీ ఫ్రెండ్ వెళ్ళుంటుంది. అవునమ్మా,
అక్కడికి పేషెంట్లు బాధతో వస్తారు, అయిన వాళ్ళు ఆందోళనతో వస్తారు. అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పాలంటే ఎంతో సహనం కావాలి. మన సీత దగ్గర కావలసినంతుంది కాబట్టి అందరూ సీతే కావాలంటారు. నువ్వు డాడీ ఫ్రెండ్ని బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆ అంకుల్ ఎంత సాయం చేశారు? అతనికి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయానని ఫ్రెండ్ బాధపడుతుంది కదా, అందుకే కదా ఫోన్ ఇచ్చాను. థ్యాంక్స్ చెప్పాలి కదా. అలా చెప్పకపోతే కోపం రాదా? సమయానికి డాడీ కూడా లేరు, నువ్వు మాట్లాడలేదు, అంకుల్ ఫీల్ అవుతారు కదా. మరి నేనతనికి కాల్ చేసి సారీ చెప్పనా బేబీ? ప్రియా, అతను మనకెంతో సాయం చేశారు. అతన్ని చూడాలని, థ్యాంక్స్ చెప్పాలని నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఎందుకో కుదరడం లేదు. ఈసారి ఎన్ని పనులున్నా తప్పకుండా అతనితో మాట్లాడుతాను. ఈరోజు మాట్లాడలేకపోయినందుకు సారీ కూడా చెప్తాను. నిజంగా చెప్తావా? తప్పకుండా చెప్తాను. నాకు ఎలాంటి పనున్నా ఆయనతో మాట్లాడలేకపోవడం నా తప్పే కదా, అందుకే సారీ చెప్తాను. ఈసారి మిస్ అవ్వకుండా అతన్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. నిజంగా అంకుల్ కూడా నీలాగే చాలా మంచివాడు. అతన్ని చూడగానే నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అలాగే ప్రియా, తొందరలోనే అతన్ని కలుస్తాను, సరేనా? పంతులు గారు, ఏంటమ్మా? మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా. మనస్పర్ధలతో విడిపోయిన భార్యాభర్తలు కలవాలంటే ఏదో వ్రతం ఉందట కదా? అవునమ్మా, మాంగళ్య గౌరీ వ్రతం. మంగళసూత్రం మెళ్ళో ఉండి భర్త దూరం అయిన వాళ్ళు చేసేటువంటి వ్రతం ఇది. మంగళకరమైన దేవి వ్రతం కాబట్టి మళ్ళీ ఆ దంపతులు కలుస్తారని విశ్వాసం. అది వాళ్లే చెయ్యాలా? ఎవరైనా చెయ్యొచ్చా? మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చమ్మా. నా మనవరాలి పరిస్థితి అదే పంతులు గారు. పెళ్ళైన వెంటనే తన భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడు. అన్నీ మర్చిపోయి వాళ్ళిద్దరూ మళ్ళీ కలవాలి, ఒకటై జీవించాలి. వాళ్ళ సంతోషాన్ని చూసి నేను కన్ను మొయ్యాలి. అదే నా కోరిక. సరేనమ్మా, మీరొక పని చేయండి. గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఈలోగా నేను అమ్మవారికి కుంకుమ పూజ చేస్తాను. ఆ తల్లికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఎలాంటి విస్తరా లేకుండా నేల మీద పెట్టుకుని తినాలి. దాని అర్థం శరణాగతి వేడుకుంటున్నాను అని. దాంతో ఆ తల్లి కరుణించి కటాక్షిస్తుంది. అలాగే పంతులు గారు, తప్పకుండా చేస్తాను. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః. అమ్మా రాణి, అమ్మవారికి ప్రసాదం చేయమ్మా. ఒక ఆవిడ మొక్కుకున్నారు. అలాగే పంతులు గారు, ఇప్పుడే రెడీ చేస్తాను. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే. పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయతీ.
అయ్యో అయ్యో ఏమైందమ్మా లేమ్మా అమ్మగారు అమ్మా లే అమ్మగారు ఏమైందమ్మా అమ్మగారు, ఏమైందమ్మా? అయ్యో పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం ఈవిడ నీకు తెలుసా అమ్మా? తెలుసు పంతులు గారు, కానీ ఇలా ఎలా అయింది? ప్రదక్షిణలు చేసొచ్చి హారతి తీసుకుంటూ పడిపోయారు. ఆరోగ్యం బాగా లేనట్టుంది, అయినా మనవరాలి జీవితం కోసం ఇంత సాహసం చేశారు. నేను చెప్పింది అబద్ధమని నువ్వు నమ్ముతున్నావు, కానీ అది నిజమని నిరూపించే అవకాశం నాకు వచ్చింది. ఏంటి? వర్ష ఎక్కడుందో తెలిసిందా? వర్ష ఇక్కడే ఉంది, ఇదే సిటీలో ఉందని నిరూపించే సాక్ష్యం నాకు దొరికింది. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.